వియత్నాంలో జరిగిన బోటు ప్రమాదం తెలుగు రాష్ట్రాల్లో విషాదం నింపింది. ఈ ఘటనలో 15 మంది మృతి చెందడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. మచిలీపట్నానికి చెందిన కిషోర్ కుటుంబం కూడా ఈ ప్రమాదంలో చిక్కున్నట్టుగా సమాచారం రావడంతో ఆయన కుటుంబ సభ్యులతో మంత్రి ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. గిల్లి కిషోర్ భార్య జయశ్రీ మృతి చెందినట్టుగా, కిషోర్ పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తుందని మంత్రి వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఎంబసీ అధికారులతో మాట్లాడి సహాయక చర్యలు పర్యవేక్షిస్తారని తెలిపారు. బాధిత కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని, అవసరమయ్యే సహాయక చర్యలు వేగవంతం చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. సరే, ఇప్పుడు ఈ వీళ్ళు వెళ్తా అంటున్నారు. వాళ్ళ అబ్బాయి ఇక్కడే ఉంటాడా? ఏం చేస్తాడు వాళ్ళ అబ్బాయి? తనే అందరూ వస్తున్నారు. అదే నాడా మురళి గారు అంటారు ఏంటంటే ఆయనను వాళ్ళ బాంబర్ది వెళ్తా అని చెప్పి అన్నారు అని చెప్పి అన్నారు. పలకరిస్తాకేం రాలా? సరే 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 పర్యాటనకి వెళ్ళినటువంటి మన ఆంధ్రవాసులు 15 మంది చనిపోయారని చెప్పి ప్రాథమికంగా తెలిసింది. నిజంగా చాలా దురదృష్టకరం. దానికి తీవ్రంగా చింతిస్తూ మరి ఈరోజు మచిలీపట్నం సంబంధించినటువంటి ఇద్దరు కూడా ఆ ప్రమాదంలో ఉన్నారని, అందులో ఒకళ్ళు చనిపోయారని, వాళ్ళిద్దరు భార్యాభర్తలు గెల్లి కిషోర్ అండ్ గెల్లి జయశ్రీ. గెల్లి జయశ్రీ ఆవిడ చనిపోయారని, గెల్లి కిషోర్ కూడా హాస్పిటల్లో ఉన్నారని చెప్పి, కొద్దిగా కండిషన్ కూడా సీరియస్గా ఉందని చెప్పి సమాచారం రావడం చాలా బాధ కలిగిస్తూ ఉంది. ఎందుకంటే అందరూ కూడా చిన్నప్పటి నుంచి తెలిసిన వాళ్ళే. వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా కిషోర్ గారి ఫ్యామిలీ మా పక్కనే ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళు. అలాంటిది అతను చనిపోవడం అనే వాళ్ళ కుటుంబంలో అది తీవ్రమైనటువంటి సంతాపం జరగడం చాలా బాధ అనిపిస్తూ ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా వెంటనే స్పందించడం జరిగింది. అలాగే యువ నాయకుడు నారా లోకేష్ గారు కూడా వెంటనే దీని మీద అది స్పందించి ఎంబసీతో కూడా